మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో మనం చూడబోతున్నాం పకోడా. రాజుగారు, పనస పకోడా కదా? అవునండి. సో అసలు వినటానికే చాలా కొత్తగా ఉంది. మామూలుగా పనసకాయ వాడటమే తక్కువ. అవునండి. అంటే పలావులో లేకపోతే కొంచెం కూర ఆవపెట్టి ఇట్లాగా, కానీ వెరైటీగా స్నాక్ కూడా అది పకోడా. ఎందుకంటే చాలా మంది చాలా ఫాస్ట్ గా చేసుకునే స్నాక్స్ లో ఇదొకటి పకోడా. చేసండి. సో దీంట్లో కూడా ఇంత వెరైటీగా చూపిస్తుంటే ఇంకా అందరికి బాగా నచ్చేస్తుంది ఈ రెసిపీ అయితే. ఓకే. ఓకే, మరి పనస పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి పనస పకోడా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఒక బౌల్లో ఓకే ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. పనస పొట్టు అండి. యాక్చువల్గా పనస పొట్టు కూడా ఈ మధ్య మనకి మార్కెట్లో బాగానే దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ చూసవచ్చు, కొద్దిగా హెల్త్ కాన్షియస్ అయ్యి కూడా ఇలాంటివన్నీ తినాలి అన్న ఇదే వస్తుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు ట్రై చేసుకోవడానికి వాళ్ళకి కూడా ఈజీగా దొరుకుతుంది. ఏంటంటే చూసిన వెంటనే కొంచెం ఒకసారి ట్రయల్ వేసిందంటే అది ఎప్పటికి జ్ఞాపకం ఉండిపోతుంది మామూలుగా. సో చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. ఓకే, శనగపిండి అండి. ఓకే, సో కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్య పిండి, తరిగిన అల్లం, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ అండి, కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా అండి, అలాగే సరిపడా ఉప్పు. సో అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని, అంటే మామూలుగా ఇక పకోడీ పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి. సడన్ గా చూస్తే మనకి సోయా గ్రాన్యూల్స్ లాగా సో కొద్దిగా తడి చూసుకుంటూ కలిపేసుకుంటే మనకి ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం మనం అది చూసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఓకే ఓకే, సో మీరు పిండి రెడీ చేసేస్తూ ఉంటారా? మరి మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి రాజుగారు పకోడీ పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ లేనిది ఎవరికండి? ఎవరు చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరు కూడా జుట్టు రాలిపోతుంది అని ఒక రకమైన ఆత్మన్యూనత భావంతో, అభద్రతా భావంతో కుంగిపోతూ ఉంటారు. అలా ఏం కుంగిపోనక్కర్లేదు, టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదండి. ప్రతిరోజు మీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగం చేసుకోండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. ఈ 2 జాగ్రత్తలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజుగారి పిండి? రెడీ అండి. సో ఇక్కడ మనకి ఆ పనస పొట్టు టేస్ట్ అనేది బాగా తెలియాలి కాబట్టి ఉల్లిపాయలు అట్లాంటివి వేసుకోకపోతే బెటర్. ఎందుకంటే ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా ఆబ్వియస్ గా ఫ్రై అయిన తర్వాత దాని టేస్టే మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు మేము ఏవైతే ఫ్లేవర్స్ యాడ్ చేసి చూపించారో రాజుగారు అవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఉల్లిపాయ కావాలి కంపల్సరీ అంటే ఇంకా అది మీ ఇష్టం. అంటే అది అంత స్పెషల్ గా అనిపించదు. మనం పనసపొట్టుతో ఎప్పుడైనా వెరైటీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 2 days కు సరిపడా పనసపొట్టు తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక రోజే మరి పనసపొట్టుతో కూర, అన్నము ఇవన్నీ చేసుకోవాలంటే, అంటే అన్నం అంటే అన్నం కాదు, పలావ్ ఇలాంటివన్నీ చేసుకోవాలంటే కొంచెం బోర్ కొడుతుంది. కాబట్టి ఒకరోజు అలాగా ఒకరోజు స్నాక్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో కొంచెం ఇది స్లో ఫైర్ మీద మనకైతే బాగుంటుంది, లోపల వరకు కూడా బాగా వేగిపోతుంది. ఓకే, సో ఇది అయ్యేంతలోపు ప్లేట్ గార్నిష్ కూడా చేసేస్తాను. ఓకే, సో జుకినీ, క్యారెట్, నిమ్మకాయ తీసుకున్నాండి. ఓకే, సో స్లైసెస్ లా కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే,
ప్లెయిన్ గా అయితే ప్లెయిన్ గా చేసుకోవచ్చు, అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర గ్రూవర్ లేకపోతే. ఓకే. సో ఇది కొంచెం ఫ్యాన్సీగా వస్తుందని చెప్పేసి నేను లైన్స్ వేస్తున్నాను. కాస్త ఓపిక ఉంటే నైఫ్ తో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ పొట్టంతా కూడా బాగా వేగుతోంది. చూస్తుంటే ఏదో మనం బొబ్బర్లు కానీ అట్లాంటివి గ్రైండ్ చేసి వేసుకుంటే ఎలా వస్తుందో అలా. కొంచెం స్లాంట్ గా కట్ చేశానండి. ఓకే. సో క్యారెట్ కూడా కొంచెం స్లాంట్ గానే. ఓ ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకుంటాం. అవునండి. సో వీటిపైన క్యారెట్ స్లైసెస్ కూడా అండి. బాగుంది. సో నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే. చాలా బాగుంది రాజు గారు. ఓకే, డబుల్ కలర్ లో ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది. సో మనకి ఇది పకోడీ కూడా అయిపోయిందండి. అయిపోయాయి. సో పకోడా తీసేసుకుందాం. బాగా క్రిస్పీగా వచ్చినట్టు తీస్తుంటేనే ఆ సౌండ్ గలగల సౌండ్ వస్తుంది. ఎస్. సో అక్కడే తెలిసిపోతుంది మనకు ఫైనల్ గా ఎలా వస్తుంది. అవును. ఓకే. ఓకే, వేడి వేడిగా పనస పకోడా రెడీ. వావ్. సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి పకోడా చూడడానికి. అవునండి. సో చూసారు కదండి, వేడివేడిగా పనస పకోడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పనస పొట్టు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పనస పకోడా రెడీ. పనస పకోడా తయారీ విధానం చూసారు కదా రాజుగారు. సో వెరైటీ పకోడా. నేనైతే ఎప్పుడు పనస పకోడా తిననే లేదు అసలు. మంచి కరకరగా క్రిస్పీగా చాలా బాగా క్రంచీగా ఉండేటట్టు అనిపిస్తోంది. ఇది కూడా మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది కదా. ఎస్, మనం వేసిన అల్లం, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ తో పాటు ఆ పనస కూడా కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ వచ్చింది కదా. ఆ పనస పొట్టు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. అవునండి. ఒక డిఫరెంట్ టేస్ట్. ఎలా అంటే మనము ఏదైనా మసాలా కానీ అట్లా యాడ్ చేసుకుంటే ఎలా వస్తుందో ఆ టైప్ లో ఆ పనసపొట్టు వేగి మంచి పకోడాలని కొంచెం అంటే డిఫరెంట్ టేస్ట్ లో ఉంది ఇది. అంటే మనం ఇప్పటివరకు కూడా చేసిన పకోడీస్ లో బాగా క్రంచీగా ఉంది. ఆ పనసపొట్టు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓవరాల్ గా అంటే ఎక్కువ పొట్టు కాబట్టి ఆ పై లేయర్ మొత్తం కూడా కరకరలాడుతూ చాలా బాగుంది. పుదీనా వేసుకోవడం కూడా అంటే పర్టికులర్ ఈ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయినట్టుంది. అవునండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కొత్తిమీర, పుదీనా రెండు కూడా యాడ్ చేసింది. చాలా బాగున్నాయి రాజుగారు, చాలా క్రిస్పీగా. థ్యాంక్ యూ. చూసారు కదండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి పనసపొట్టుతో పకోడా. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అంటే ఆ టేస్ట్ ఎలా ఉందనేది. తింటుంటే మనకి ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. చాలా మంది ఇబ్బంది పడే సమస్య పాలు విరిగిపోవడం. పొద్దున కాచి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము, తర్వాత ఎప్పుడో సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ తీసి చూస్తే కాసేపటి తర్వాత పాలు విరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. ఆ పాలు అలా పడేయలేము, దాంతో ఏదైనా తయారు చేసుకోవాలంటే మనసొప్పదు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే పాలు బాగా కాచిన తర్వాత
కాస్త చల్లారబెట్టుకుని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. అంటే యాలకుల పొడిని కలుపుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి.